విశాఖ ప్రజల్లో విశాఖ స్టీల్ భవిష్యత్తు గురించి చాలా భయాలున్నాయని, కార్మికులు చేస్తున్న పనులను విశాఖ స్టీల్ కాంట్రాక్టు పద్ధతిలో ఇవ్వబోతోందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి వెల్లడించారు. విశాఖ స్టీల్ ను సైలెంట్ కిల్లింగ్ చేస్తూ ప్రతి విషయంలో అన్యాయం చేశారని స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై జరుగుతున్న అన్యాయం విషయమై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆంధ్రరత్న భవన్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. 35,000 మందితో నడిచే ప్లాంట్లు 20,000 కంటే తక్కువ మందితో నడిపిస్తున్నారన్నారు. కార్మికుల పనులను సైతం అవుట్ సోర్సింగ్ చేస్తే ఉన్న ఉద్యోగాలకు భరోసా లేకుండా పోతుందన్నారు. ముఖ్యమంత్రి గారి కొడుకు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అందరూ విశాఖపట్నంలోనే ఉన్నారు. అఫ్కోర్స్ వాళ్ళ కార్యక్రమం కోసం అందరూ విశాఖపట్నంలో ఉన్నారు. కానీ ఏది ఏమైనా అందరూ విశాఖపట్నం చేరారు. చాలా సంతోషం. ఈరోజు విశాఖపట్నం స్టీల్కు సంబంధించి ఆ కార్మికుల్లో అయితేనేమి, రాష్ట్ర ప్రజల్లో అయితేనేమి, ప్రతిపక్షాలలో అయితేనేమి విశాఖ స్టీలు భవిష్యత్తు గురించి చాలా భయాలు ఉన్నాయి. ఇటీవల కాలంలోనే 44 పనుల కోసం EOI ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్వైట్ చేస్తూ ఒక ప్రకటన విడుదలైంది. అంటే ఇది వరకు కార్మికులు చేస్తున్న పనులను ఇప్పుడు విశాఖపట్నం స్టీలు కాంట్రాక్ట్ బేసిస్ మీద ఇవ్వబోతుంది. అంటే 34,000 ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 35,000 మంది కార్మికులతో విశాఖపట్నం స్టీలు ఫుల్ కెపాసిటీలో, అంటే 3 మిలియన్ టన్నుల ఉన్న ప్లాంట్ని కెపాసిటీని రాజశేఖర రెడ్డి గారు 7 మిలియన్ టన్నుల వరకు తీసుకువెళ్ళారు. ఆ టైంలో ఫుల్ ఎంప్లాయ్మెంట్తో నడిచిన ప్లాంటు, 35,000 మందితో నడిచిన ప్లాంటు ఈరోజు కేవలం 20,000 మందితో మాత్రమే, లేక అంతకంటే తక్కువే మందితోనే నడుస్తుంది. ఇప్పుడు దీనివల్ల ఆ 20,000 మందికి కూడా ఉద్యోగాలు పర్మనెంట్ అనో లేకపోతే ఒక భరోసానో లేకుండా పోతుంది. అంటే ఉన్న పనులకు కూడా, ఇది వరకు కార్మికులుగా చేసే పనులకు కూడా అవుట్సోర్సింగ్ ఇస్తే ఇక మొత్తం కార్మికులను అవుట్సోర్సింగ్ పద్ధతుల్లోనే ఎంప్లాయ్ చేసుకుంటే ఇక రెగ్యులర్ ఉద్యోగస్తులు కానీ, ఉన్న కాంట్రాక్ట్ బేస్లో ఉన్న ఉద్యోగస్తులు కానీ ఏ మాత్రం భరోసా లేకుండా పోతుంది. ఇది ఎక్కడి న్యాయమని అడుగుతున్నాం. 10 లక్షల టన్నులు ఐరన్ కావాల్సి ఉంటే 5 లక్షలే ఇస్తున్నారు. అలాగే బొగ్గు సరఫరా అయినా, అలాగే ఎలక్ట్రిసిటీ అయినా, లేకపోతే లాజిస్టిక్స్ అయినా, ఇలా ఒక్క దానికి కూడా సహాయం చేయకుండా ఆఖరికి మొన్న గంగవరం పోర్టుకు అయ్యే ఖర్చు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అని రాజశేఖర రెడ్డి గారు గంగవరం పోర్టు 30 ఏళ్ళకు మళ్ళీ ప్రభుత్వం చేతులకి రావాలని దాన్ని ప్లాన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 600 కోట్ల రూపాయలకి మోడీ గారి కోసం అదానికి అప్పచెప్పారు. దాంట్లో కూడా మళ్ళీ విశాఖపట్నం స్టీల్కే నష్టం జరిగింది. ఇలా ఒక్కటి రకంగా కాదు, అనేక రకాలుగా విశాఖపట్నం స్టీల్ను కూనీ చేయాలని నిర్ణయించుకొని, ఒక కుక్కను చంపాలంటే అది పిచ్చి కుక్క అని నిరూపిస్తే చాలు, జనాలే రాలేసి చంపుతారు అన్న పద్ధతిలో, ఈ ప్రాజెక్టే మంచిది కాదు అన్న రీతిలో దీన్ని తయారు చేసి నష్టాలు పాలు చేసి, అప్పులు పాలు చేసి ఈరోజు ఈ స్థితికి తీసుకొచ్చారు. ఇప్పుడేమో ఉన్న ఉద్యోగస్తులు కూడా ఉన్న భరోసా కూడా లేకుండా, ఇప్పటికే అక్కడ ఉన్న ఉద్యోగస్తులకి డ్యూటీకి వెళ్తే
గేట్ దగ్గర ఆ రోజు వాళ్ళ పేరు ఉంటుందో ఉండదో, ఉద్యోగం ఊడిపోయిందో తెలియక బిక్కు బిక్కు అనుకుంటూ ప్రతిరోజు ఉద్యోగానికి వెళ్తున్నామమ్మా అని చెప్తున్నారు. ఇప్పుడు ఉన్న వాళ్ళకు కూడా భరోసా లేకుండా ఇప్పుడు కొత్తగా మళ్ళీ అక్కడ యూనియన్ సంఘాలు చెప్తున్న దాని ప్రకారం అయితే 44 పనులకు కొత్తగా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్వైట్ చేశారు. ఇది అన్యాయం కాదా అని అడుగుతున్నాం. ఇదే పద్ధతిలో హిందుస్థాన్ జింక్, విశాఖపట్నం స్టీల్ పక్కన హిందుస్థాన్ జింక్ ఉండేది. దాంట్లో 8,000 మంది పనిచేసేవాళ్ళు. మోడీ పుణ్యమా అని దాన్ని ప్రైవేటీకరణ చేశారు. వేదాంత గ్రూప్కి ఇచ్చేస్తే వాళ్ళేమో మొత్తం ఉద్యోగస్తుల్ని తీసేసి నీరు లేకుండా చేసి ఆ హిందుస్థాన్ జింక్ సంబంధించిన ల్యాండ్ మొత్తం రియల్ ఎస్టేట్గా మార్చేసి వ్యాపారం చేసుకుంటున్నారు. అదే చేయాలని చూస్తున్నారు విశాఖపట్నం స్టీల్ కూడా. రెండుటిళ్లకు పెద్ద తేడా లేదు. విశాఖపట్నం స్టీల్ కూడా 20,000 ఎకరాల భూములు ఉన్నాయి. ఈ రోజుటి వాల్యూ అయినా కానీ 4 లక్షల కోట్ల పైనే దాని విలువ ఉంటుంది. కేవలం ఆ భూముల మీద వీళ్ళ కన్ను పడింది కాబట్టి ఇదంతా చేస్తున్నాం.